ఇవాళ వీడియోలో ఆడవాళ్ళలో గర్భాశయం రిమూవ్ చేశాక వాళ్ళలో వచ్చే దీర్ఘకాలిక సమస్య గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెరహత్ క్లినిక్, బంజారా హిల్స్. మా సెరహత్ క్లినిక్ లో మధ్య వయసు గల ఆడవాళ్ళు చాలా మంది వస్తుంటారండి. వాళ్ళకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ గా షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ వాటితో వస్తుంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకునేటప్పుడు, మెయిన్ గా వాళ్ళ సర్జికల్ హిస్టరీ తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా మంది మా 4 years బ్యాక్ 3 years బ్యాక్ పెద్ద ఆపరేషన్ జరిగిందని చెప్తారండి. పెద్ద ఆపరేషన్ అంటే ఏదో కాదండి, గర్భాశయం శస్త్రచికిత్స ద్వారా రిమూవ్ చేయడం పెద్ద ఆపరేషన్ అంటారు. దానిని మెడికల్ టర్మినాలజీలో హిస్టటమీ అని పిలుస్తారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అనేది ఆ గర్భాశయం రిమూవ్ చేసాకే బాగా ఎక్కువైంది చాలా మంది చెప్తారండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గడం వల్ల. కొంతమంది ఆడవాళ్ళు గర్భాశయంతో పాటు దాని పక్కన ఉన్న అండాశయాలు కూడా తీసేస్తారు, అంటే ఓవరీస్ కూడా తీసేస్తారు, మెయిన్ గా యూట్రస్ క్యాన్సర్ లో. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఈస్ట్రోజన్ అనేది సడన్ గా డ్రాప్ అవుతుంది అనమాట. వాళ్ళ ఈస్ట్రోజన్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పలు రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. మెయిన్ గా బోన్ డెన్సిటీ లాస్ అవడము, ఎక్కువ చెమటలు పట్టడము, అలాగే యూరిన్ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే దగ్గినప్పుడు లేకపోతే నడిచేటప్పుడు యూరిన్ డ్రాప్స్ గా రావడము, బాడీ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఈస్ట్రోజన్ అనగానే ఓన్లీ పీరియడ్స్ లేదంటే ప్రెగ్నెన్సీ వరకు యూజ్ అవుతాయి అనుకుంటాం. కానీ ఈస్ట్రోజన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అండి బాడీలో. చాలా ఆర్గాన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మెయిన్ గా మన బోన్స్ గట్టిగా ఉండడానికి ఈస్ట్రోజన్ మెయిన్ కారణం. ఎందుకంటే మన బాడీలో బోన్ రీమోడలింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంటదండి. అంటే పాత బోన్ వెళ్ళి కొత్త బోన్ ఫామ్ అవుతా ఉంటది అనమాట. దీనికి మెయిన్ కారణం కొన్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. మెయిన్ గా పారాథైరాయిడ్ హార్మోన్, క్యాస్టోనిన్ హార్మోన్, అలాగే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ కూడా ఈ బోన్ రీమోడలింగ్ కంట్రోల్ చేస్తుంటారు అనమాట. సో ఈ గర్భాశయంతో పాటు ఓవరీస్ కూడా రిమూవ్ చేయడం వల్ల, అంటే యూట్రస్ క్యాన్సర్ వాటిలో ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ సడన్ గా డ్రాప్ అయిపోవడం వల్ల ఈ బోన్ రీమోడలింగ్ అనేది ఆగిపోతుంది. దీని వల్ల బోన్ డెన్సిటీ లాస్ అవుతారు అనమాట. దీని ద్వారా ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాల్షియం అబ్జార్బ్ కాదు బోన్స్ కి, వీటి వల్ల ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి. మెయిన్ గా తుంటి, హిప్ రీజియన్ లో, అలాగే మణికట్టు రీజియన్ ఎక్కువ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి విపరీతమైన చెమటలు పడతాయండి. ఈవెన్ ఏసీ చేసుకున్నా కూడా చెమటలు బాగా ఎక్కువగా వస్తుంటాయి. అలాగే వీళ్ళు సర్జరీ చేశాక చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని వీక్ అయిపోతారు అనమాట. ఆ పెల్విక్ మజిల్స్, యుట్రస్ మజిల్స్, యుట్రైన్ మజిల్స్ అన్ని వీక్ అయిపోవడం వల్ల అది, అలాగే సర్జరీ చేసే టైంలో ఆ బ్లాడర్ కూడా ఇంజరీ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే వీళ్ళు తగ్గినప్పుడు గానీ, లేకపోతే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గానీ చుక్కలు చుక్కలు యూరిన్ రావడం జరుగుతుంటది అనమాట. తెలియకుండా యూరిన్ డ్రాప్స్ పడుతుంటాయి. దానినే స్ట్రెస్ యూరిన్ ఇన్కాంటినెన్స్ అని కూడా అంటారు. అలాగే వీళ్ళకి మతిమరుపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రీసెంట్ గా చేసిన మయో క్లినిక్ రీసెర్చ్ స్టడీలో 2018 లో ఎవరికైతే 35 years బిలోనే గర్భసంచి తీసేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ 250 times ఎక్కువగా వస్తున్నాయని చెప్పి రీసెర్చ్ లో తెలిసిందండి. మెనోపాజ్ ఉమెన్స్ కూడా 33% వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంది. సో ఈ విధంగా ఈస్ట్రోజన్ సడన్ గా డ్రాప్ అవడం వల్ల మన బాడీలో చాలా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు చాలా మంది గర్భాశయంలో కణితులు బాగా పెరుగుతుంటాయి, ఎండోమెట్రియాసిస్, అడ్నోమైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలా? అందరికీ సర్జరీ అవసరం లేదండి. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, అడ్నోమైసిస్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాపర్ డైట్ ప్లస్ ప్రాపర్ సప్లిమెంట్స్, ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు అనమాట. మా సెరహత్ క్లినిక్ కి చాలా మంది గత 3 సంవత్సరాల్లో చాలా మంది పేషెంట్స్ వచ్చారండి. ఫైబ్రాయిడ్స్, అడ్నోమైసిస్, ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్స్. మేము ఇచ్చిన కొన్ని ప్రాపర్ సప్లిమెంట్స్ ప్లస్ ప్రాపర్ డైట్ ద్వారా వాళ్ళ హార్మోన్స్ అనేవి, చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా బాగా తగ్గింది. హార్మోన్స్ అన్ని సెట్ అయినాయి అనమాట. దీని ద్వారా వాళ్ళ ఫైబ్రాయిడ్స్, అడెనోమైసిస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గించుకున్నారు. సో ఈ విధంగా ప్రాపర్ డైట్, ప్రాపర్ సప్లిమెంట్స్, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అందరిలో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చాక అందరిలో సర్జరీ అవసరం లేదండి. చాలా వరకు అవాయిడ్ చేసేయచ్చు. తప్పదు, ఎక్కువ బ్లీడింగ్ అయినా, ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు ఆ టైంలో కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి గర్భసంచి ఆపరేషన్ అయిన వాళ్ళు, లేదంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలాంటి అద్భుతమైన ఆరోగ్య సలహాల కోసం మా సెరహత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.